అనగనగా ఒక రంగుల అడవిలో పండు అనే ఓ చురుకైన కోతి ఉండేది. పండుకు వ్యాపారం చేయాలని, ముఖ్యంగా పండ్లు అంటే చాలా ఇష్టం కాబట్టి అది ఫ్రూటీ జంప్ అనే ఒక పండ్ల దుకాణాన్ని ప్రారంభించింది. పండు తెల్లవారుజామునే వెళ్లి అడవిలో దొరికే అత్యంత రుచికరమైన తీయటి పండ్లను సేకరించేది. పెద్ద పెద్ద పైనాపిల్స్, పండిన అరటి పండ్లు, జ్యూసీగా ఉండే జామ పండ్లు, ఎర్రటి ఆపిల్స్, ఇలా అన్ని పండ్లతో తన దుకాణాన్ని అందంగా అలంకరించేది. ఈ రోజు నాకు బోలెడంత లాభం వస్తుంది, నేను అడవిలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారిని అవుతాను అని పండు ఉదయం పూట గొప్పగా కలలు కనేది. పండు తన దుకాణాన్ని అలంకరించి కూర్చుని కస్టమర్ల కోసం ఆత్రంగా ఎదురు చూసేది. కానీ కస్టమర్లు రావటానికి కొంచెం ఆలస్యమయ్యేది. ఆ నిశ్శబ్దంలో పండు కళ్ళ ముందు రంగురంగుల పండ్లు మెరుస్తూ ఉండేవి. అయ్యో, టైం అవ్వటానికి ఇంకా చాలా ఉంది కదా, ఒక్క పండు తింటే ఏమవుతుందిలే, టేస్ట్ బాగుందో లేదో చెక్ చేయాలి కదా అని పండు అనుకునేది. ముందుగా అది ఒక అరటి పండును తీసి టకటకా ఒలిచి తినేసేది. ఆహా, ఎంత తీయగా ఉంది, కస్టమర్లకు నచ్చుతుంది అని అనుకునేది. తర్వాత ఆకలి పెరిగి ఈ పైనాపిల్ నిజంగా పండిందో లేదో తెలియాలి కదా అని చెప్పి పెద్ద పైనాపిల్ ను ముక్కలు చేసి సగం తినేసేది. ఇక సాయంత్రం అయ్యేసరికి కస్టమర్లు రావటం లేదు, ఈ పండ్లు వృధా అవ్వటం నాకు ఇష్టం లేదు అని చెప్పి షాప్లో ఉన్న అన్ని రకాల పండ్లలోంచి కొద్ది కొద్దిగా లేదా కొన్ని పూర్తిగా తినేసేది. సాయంత్రం వేళ అడవి జంతువులు పండ్ల దుకాణానికి వచ్చేసరికి షాప్లో అరటి పండ్లు, యాపిల్స్, జామ పండ్లు ఏవి ఉండేవి కావు. కస్టమర్లకి కనిపించేవి కేవలం అరటి పండు తొక్కలు, పైనాపిల్ ఆకులు మరియు ఖాళీ బుట్టలు మాత్రమే. జింక వచ్చి ఒక అరటిపండు కావాలి అంటే పండు తొక్క చూపిస్తూ, అదిగో ఈ ఉదయం నా దగ్గర ఉంది, చాలా తీయగా ఉండేది, కానీ ఇప్పుడు లేదు అనేది. కుందేలు వచ్చి నాకు యాపిల్ కావాలి అంటే పండు బుట్టను చూపిస్తూ, ఈ యాపిల్ చాలా ఎర్రగా ఉండేది, రేపు మళ్ళీ కొనుక్కొస్తాను అనేది. కస్టమర్లంతా పండును చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. పండు ఆ రోజు లాభాలు లెక్కించాలనుకుంటే లెక్కించడానికి ఏమీ ఉండేది కాదు.